దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా ఈ టెక్నాలజీ ద్వారా వాక్య పరిచర్యని ఆలకిస్తున్నటువంటి సంఘమంతటికి కూడా ప్రభు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము గ్రేస్ గాస్పల్ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఎందుకు అనంటే గ్రేస్ గాస్పల్ సంఘ నాయకులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ గారు మరియు వారి సతిమణి సునీత మేడం గారి జీవితంలోన దేవుడు 25 సంవత్సరాలు తోడుగా ఉండి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వారికి దేవుడు కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సంఘ పక్షమున రెవరెండ్ డాక్టర్ విక్టర్ గారికి మరియు సునీత మేడం గారికి ఈ రజతోత్సవ వివాహ వార్షిక దినం యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఈ కుటుంబాన్ని మరి ఎక్కువగా దీవిస్తూ తన మహిమ కొరకు ఇటువంటి వివాహ వేడుకలను అనేక వివాహ వేడుకలను జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాలని మన యొక్క ప్రగాఢమైన ప్రార్థన ఉంటూ ఉన్నది. దేవుడి దంపతులను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యము నుండి కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాం. నా ప్రియమైన స్నేహితుడు రెవరెండ్ విక్టర్ గారిని, వారి కుటుంబాన్ని సుమారు 30 సంవత్సరాల నుండి నేను గమనిస్తూ ఉన్నాను. ఈ కుటుంబానికి నేను ఒక మంచి స్నేహితుడిగా ఉంటూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో మరొక కుటుంబము జ్ఞాపకానికి వస్తూ ఉన్నది. ఆ కుటుంబాన్ని గూర్చి కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ కుటుంబము ఏ కుటుంబము అని అంటే అకుల మరియు ప్రిస్కిల్లా. ఈ అకుల మరియు ప్రిస్కిల్లా అనేటువంటి దంపతుల గూర్చి బైబిల్ గ్రంథములో విస్తారముగా చెప్పబడలేదు, కానీ కొన్ని విషయాలు మాత్రమే లిఖించబడ్డాయి. ఈ కుటుంబమును గూర్చి బైబిల్ అంతటిలో కూడా 6 రెఫరెన్స్లు మాత్రము మనము చూడగలుగుతాం. ఆ రెఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి అని అంటే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 18వ వచనము, 26వ వచనం. అలాగనే రోమా పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఈ 6 ప్రాంతాలలో అకుల మరియు ప్రిస్కిల్లాను గూర్చి దేవుని వాక్యములో ప్రస్తావించబడటము మనము చూస్తూ ఉన్నాం. అకుల, ప్రిస్కిల్లా వీరు ఎవరు, వీరి తల్లిదండ్రులు ఎవరు, వీరు ఎలా రక్షణలోనికి వచ్చారు అనేటువంటి విషయాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. కానీ ప్రస్తావించబడినటువంటి కొన్ని మాటలలోనే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను గూర్చి వీరి గూర్చి రాయబడింది. అకుల వాస్తవంగా యూదుడు, ప్రిస్కిల్లా ఆమె రోమియురాలు, రోమా పట్టణానికి చెందినటువంటిది. వీరిరువురిని దేవుడు జతపరిచారు. వారి యొక్క వృత్తాంతాలు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ వేరువేరు అయినప్పటికీ కూడా వీరిరువురిని దేవుడు భార్యాభర్తలుగా జతపరిచారు. అకుల అనేటువంటి పేరుకి అర్థము ఏమిటి అనంటే ఈగల్ లేక పక్షిరాజు అని చెప్పుకోవచ్చు. అకుల అనగా ఈగల్, ప్రిస్కిల్లా అనగా ఏన్షెంట్, పురాతనమైనది అని ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఇవి వారి యొక్క పేర్లకు ఉన్నటువంటి అర్థాలు. ఈగల్ మరియు ఏన్షెంట్. వీరి గూర్చి మనము గమనించినట్లయితే
ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళేటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తారు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కుటుంబాన్ని సంధి చేయడము చూస్తున్నాం. లేక ఇంకొక మాటలో చెప్పాలి అనంటే, దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని అకుల మరియు ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబానికి నడిపించినట్టుగా మనము చూస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు చాలా శ్రమలను ఎదుర్కొన్నారు. చాలా యూదులు ఆయనను వెన్నంటి కలవరాన్ని రేపి ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే విధంగా పురికొలిపారు ప్రజలను. గమనించినట్లయితే 17వ అధ్యాయంలో తెస్సలోనికేలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా యూదులు కొంతమందిని గుమ్మిగూడి తీసుకొని వచ్చి ఈ పౌలును ఆ ప్రాంతము నుండి తోలివేసినట్టుగా మనము చూస్తాం. తెస్సలోనిక నుండి బెరేయా పట్టణానికి పౌలు గారు వస్తారు. ఆ బెరేయా పట్టణంలో వాక్య ప్రకటన చేస్తూ ఉండగా తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని బెరియా పట్టణానికి కూడా వచ్చి అక్కడ నుండి పౌలును ఇంకొక ప్రాంతానికి నడిపించేటట్టుగా చేస్తారు. బెరియా పట్టణం నుండి పౌలు గారు ఏథెన్సు పట్టణానికి రావటం జరుగుతుంది. ఏథెన్సు పట్టణం నుండి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కోరింతునకు వచ్చి అనేటువంటి మాటను మనము చదువుతున్నాం. కనుక ప్రియులారా, ఈ ఒక వృత్తాంతాన్ని మనము గమనించినప్పుడు పౌలు గారు తన జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఒక నిరాశమైనటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నాడు. వేదనలో కనబడుతూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి పనికి, సువార్త పనికి శత్రువులు ఎక్కువై ఆయనను ఒక స్థలము నుండి మరొక స్థలానికి పంపిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి నిరాశకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పౌలు గారికి ఈ అకుల మరియు ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబాన్ని చూపిస్తూ ఉన్నాడు. కనుక మనము అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యము ఏమిటి అనంటే, ఈ అకుల మరియు ప్రిస్కిల్లా అనేటువంటి కుటుంబము ఎటువంటి కుటుంబము అంటే దేవుని పిల్లలను ఆదరించేటువంటి కుటుంబం, దేవుని సేవకులను ప్రోత్సాహపరిచేటువంటి కుటుంబం అని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి రెవరెండ్ విక్టర్ గారు, సునీతమ్మ గారి కుటుంబము కూడా ఈ గుణ లక్షణాన్ని మనము చూడగలుగుతున్నాం. అనేకమైనటువంటి దేవుని పిల్లలకు ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి కుటుంబంగా, ఆదరించేటువంటి కుటుంబంగా మనము చూస్తున్నాం. అనేకమైనటువంటి దైవజనులకు సేవా పరిచర్యలోన ప్రోత్సాహాన్ని కల్పించేటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని కూడా మనము చూస్తున్నాం. కనుక అకుల మరియు ప్రిస్కిల్లా వారి కుటుంబంలో మొట్టమొదటి గుణలక్షణము ఏమిటి అంటే, దే వర్ హెల్ప్ఫుల్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ద మెన్ ఆఫ్ గాడ్. దే వర్ హెల్ప్ఫుల్ టు ద మెన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజలకు సహాయకరమైనటువంటి కుటుంబము అకుల మరియు ప్రిస్కిల్లా కుటుంబం. అలాగునే రెవరెండ్ డాక్టర్ విక్టర్ గారి కుటుంబము కూడా అలాగునే ఉంటూ ఉన్నది. రెండవ గుణలక్షణాన్ని మనము గమనించినట్లయితే, అకుల మరియు ప్రిస్కిల్లా యొక్క కుటుంబము దే వర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనిలో నమ్మకమైనటువంటి పరిచర్య చేసిన కుటుంబంగా అకుల ప్రిస్కిల్లా కుటుంబము కనబడుతూ ఉన్నది. రోమా పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలను మనము గమనించినట్లయితే, వీరు అపోస్తలుడైనటువంటి పౌలుతో కూడా జత పనివారుగా చేరి పరిచర్యలో ముందడుగు వేసినటువంటి కుటుంబంగా మనకు కనబడుతుంది.
దయచేసి ఎవరైనా ఒకరు ఈ వచన భాగాన్ని చదవండి. క్రీస్తేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరి ఓకే, చాలండి. ఈ కుటుంబంలో మనము చూస్తున్నటువంటి ఈ రెండవ లక్షణము ఏమిటంటే, దేవుని పరిచర్య పట్ల నమ్మకంగా జీవించినటువంటి కుటుంబము, దేవుని పరిచర్య కొరకు, దేవుని ప్రజల కొరకు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలని పెట్టడానికి ముందంజు వేసినటువంటి కుటుంబంగా ఈ కుటుంబము మనకు కనబడుతున్నది. కనుక దిస్ ఫ్యామిలీ ఈజ్ నోన్ ఫార్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ అండ్ ద సాక్రిఫైస్ ఆఫ్ దేర్ లైఫ్స్. సర్వీస్ అండ్ సాక్రిఫైస్. మరి రెవరెండ్ డాక్టర్ విక్టర్ గారి కుటుంబము కూడా ఇదే ఒక గుణ లక్షణాన్ని తమ కుటుంబంలో కూడా కలిగి ఉంటున్నారు. దేవుని పరిచర్యను ఎంతో నమ్మకంగా వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. ఎంతో నమ్మకంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు. తమ ప్రాణాలు పణము పెట్టైనా దేవుని సువార్త ముందుకు వెళ్ళాలి, అనేకులు దేవుని సువార్తను వినాలి, అనేకులు యేసు ప్రభునందు విశ్వాసముంచి రక్షించబడాలి, దేవుని సంఘములో చేర్చబడాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో ఈ కుటుంబము పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఇక మూడవ గుణ లక్షణాన్ని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, అకుల మరియు ప్రిస్కిల్లా దే వర్ కేర్ఫుల్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఈ వాక్య ప్రకారంగా గమనించినట్లయితే అకుల మరియు ప్రిస్కిల్లా వారి గృహమే దేవుని యొక్క సంఘముగా మనకు కనబడుతూ ఉన్నది. వారి యొక్క ఇల్లు దేవునిని ఆరాధించేటువంటి మందిరముగా కనబడుతున్నది. కనుక ఈ కుటుంబము, ఆ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మందిరపు బాధ్యతలను నెరవేర్చేటువంటి కుటుంబముగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, అకుల మరియు ప్రిస్కిల్లా లాంటి కుటుంబము ఎలాగైతే ఉన్నదో అలాంటి కుటుంబాన్ని పోలినటువంటిది రెవరెండ్ డాక్టర్ విక్టర్ గారి యొక్క కుటుంబము అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ 30 సంవత్సరాలలో నేను గమనించాను. అంటే వీళ్ళకి వివాహమై 25 సంవత్సరాలే. ఆ వివాహము కాక మునుపు నుండి రెవరెండ్ డాక్టర్ విక్టర్ గారు నాకు మంచి స్నేహితుడు కనుక 30 సంవత్సరాలు అని నేను చెబుతూ ఉన్నాను. 30 సంవత్సరాల నుండి నా స్నేహితుని యొక్క జీవితాన్ని గమనిస్తున్నాను. 25 సంవత్సరాల నుండి వారి కుటుంబ జీవితాన్ని నేను గమనిస్తున్నాను. అకుల ప్రిస్కిల్లా లాంటి కుటుంబంలో కలిగినటువంటి గుణ లక్షణాలు ఈ కుటుంబంలో కూడా కలిగి ఉంటున్నాయి. అందును బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కుటుంబానికి 3 మాటలు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. కుటుంబము అన్న తరువాత సమస్యలు ఉంటాయి, సంతోషం కూడా ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషం ఉండకపోవచ్చు, ఎల్లప్పుడూ సమస్యలు ఉండకపోవచ్చు. కానీ ప్రతి క్రైస్తవ కుటుంబంలో మనము కోరుకునేటువంటి విషయం ఏమిటంటే, ఎక్కువ సంతోషము కలిగి ఉండాలి, తక్కువ సమస్యలు కలిగి ఉండాలి అనేటువంటిది ప్రతి కుటుంబంలో ఆశించేటువంటి ఒక కోరిక. మరి వాస్తవంగా సమస్యలు తక్కువగా ఉండాలి, సంతోషము ఎక్కువగా ఉండాలి అని అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలను పాటించాలి. నేను అనుకుంటా ఈ కుటుంబము ఈ సూత్రాలను కూడా పాటిస్తూ ఉన్నది. ఆ సూత్రాలు ఏమిటి అనంటే, మొదటిది, భార్యాభర్తల మధ్య ప్రేమ పుష్కలంగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, మిక్కటముగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి మిక్కటమైనటువంటి ప్రేమ. ఒక వ్యక్తి అంటాడు, భార్యాభర్తలు ఎలా ఉండాలంటే
they have to fall in love again and again with the same spouse. సో ఈ వీరిరువురిని నేను గమనిస్తున్నట్లయితే ఈ 25 సంవత్సరాలు కూడా ప్రేమలో పడుతూనే ఉన్నారు. ఒకరి పట్ల ఒకరికి మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ప్రేమలో పడుతూ ఉన్నారు. ఆ ప్రేమలో పడుతూ ఉన్నందుకే ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని వారు చేయగలిగారు. కనుక మన కుటుంబంలో కూడా సంతోషము ఎక్కువ ఉండాలి, సమస్య తక్కువగా ఉండాలి అనంటే భార్యాభర్తలుగా we need to fall in love again and again. ఇంకొక భక్తుడు అంటాడు, ఏ హోమ్ built of love needs no other decoration. A home built of love needs no other decoration. ప్రేమతో కట్టబడినటువంటి ఇంటికి వేరే అలంకరణ ఇక అవసరం లేదట. ప్రేమనే ఒక ఇంటికి గొప్ప అలంకరణ. కనుక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రాథమిక సూత్రము ఏమిటి అనంటే ప్రేమ. భార్యాభర్తల మధ్య మిక్కటమైనటువంటి ప్రేమ ఉండాలి. యేసు ప్రభువారు సంఘము పట్ల ఎటువంటి ప్రేమను చూపించారో, స్వార్థము లేనటువంటి ప్రేమ, చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ ఒకరి పట్ల ఒకరు కనుపర్చినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబంలో కూడా తక్కువ సమస్యలు, ఎక్కువ సంతోషము ఉంటుంది. రెండవ సూత్రము ఏమిటి అనంటే క్షమించుట. ఒకరినొకరు క్షమించుకోవటం. క్షమాపణ అనేది దేవుని యొక్క లక్షణం. క్షమించలేని తనము అది దేవునికి చెందినటువంటిది కాదు. మనము దేవుని చేత క్షమించబడినటువంటి వారం. ఈ లోకములో ఏ భర్త కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ భార్య కూడా పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మనము మానవులం, బలహీనతలు మనకు ఉంటాయి. కోపం ఉండవచ్చు, ఈర్ష్య ఉండవచ్చు, పగ ఉండవచ్చు, ద్వేషం ఉండవచ్చు, ఇంకా నానా రకాలైనటువంటి గుణలక్షణాలు మనలో ఉండవచ్చు. వీటిని మనము అర్థం చేసుకొని ఒకరిని ఒకరు క్షమించడానికి మనము ఇష్టపడాలి. ఈ క్షమాపణ విషయములో మనము ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సినటువంటి సత్యము ఏమిటి అనంటే మనము ఎలాంటి వారము, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని. మనము పాపులం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధులు. మనము అనీతిమంతులం, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులు. వాస్తవంగా చెప్పాలంటే మనము క్షమించబడడానికి కూడా అర్హులము కాదు, కానీ యేసు ప్రభువారు మనలను క్షమించారు. అందును బట్టి మనము క్షమాగుణము కలిగి ఉండాలి. మనము యేసు ప్రభు ద్వారా క్షమించబడినటువంటి వ్యక్తులమైనట్లయితే అదే క్షమాపణ మనము ఇతరుల పట్ల కూడా కనుపరుస్తాం. కనుక ఈ క్షమాపణ అనేది భార్యాభర్తల మధ్య కూడా చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే కోపము తెచ్చుకొని మరి కుటుంబము విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు మనము గమనిస్తూ ఉన్నాం. అలాంటి విధంగా కాకుండా ఒకరిని ఒకరు మనము క్షమించినట్లయితే దేవుడు మనలను ఎలాగూ క్షమించాడో ఆ క్షమాపణను మనము జ్ఞాపకం చేసుకొని ఆ క్షమాపణ పొందినటువంటి బిడలుగా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన కుటుంబంలో తక్కువ సమస్యలు, ఎక్కువ సంతోషము చూడగలం. మూడవదిగా ఘనపరచుట. మొదటిది ప్రేమించుట, రెండవది క్షమించుట, మూడవది ఘనపరచుట. అంటే ఒకరిని ఒకరు మనము ఘనపరుచుకోవాలి. హాస్యాస్పదముగాను అవమానకరమైనటువంటి మాటలుగాను మనము మాట్లాడకూడదు. అనేక సందర్భాలలో భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు ఎక్కడ ప్రారంభమవుతాయంటే మీ అమ్మా నాన్నగారు ఇలాంటి వారు, మీ అన్నదమ్ములు ఇలాంటి వారు, మీ అక్క చెల్లెండ్లు ఇలాంటి వారు, వారేమి ఇచ్చారు, వీరేమిచ్చారు, వారి యొక్క స్తోమత ఏంటి,
వీరి స్తోమత ఏంటి అని మనము అవమానకరమైనటువంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడుతామో ఖచ్చితంగా కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. దానికి బదులుగా మనము ఘనపరచుకోవటము నేర్చుకోవాలి, గౌరవించుకోవటము నేర్చుకోవాలి. భార్య భర్తను గౌరవించాలి, అలాగే భర్త తరపున ఉన్నటువంటి కుటుంబస్తులను గౌరవించాలి. భర్త భార్యను గౌరవించాలి, అలాగే భార్య తరపున ఉన్నటువంటి కుటుంబస్తులను కూడా గౌరవించాలి. ఇలాగా గౌరవించినప్పుడు, ఘనపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా తక్కువ సమస్యలు మన కుటుంబంలో ఉంటాయి, ఎక్కువ సంతోషాన్ని మనము పొందగలుగుతాం. కనుక ప్రియులారా, ఈ ఒక సందర్భంలో క్రైస్తవులమైనటువంటి మన కుటుంబంలో కూడా ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో అలవర్చుకోవాలి. మనము ప్రేమిస్తాం, క్షమిస్తాం, అలాగే ఒకరిని ఒకరు ఘనపరచుదాం. అలా చేయటం ద్వారా మన కుటుంబాలు దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి సమాజానికి చక్కటి మంచి ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఈ లోకంలో సాక్షార్థమై జీవించగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.